अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరస్త్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని మన నిత్య వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గోష్ఠి వారికి అందరికీ కూడా ఏకాదశి పర్వదిన శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అధిక మాసం పురుషోత్తమ మాసంగా చెప్పబడేటటువంటి ఈ అధిక జ్యేష్ఠంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ మనం మన సద్గ్రంథాధ్యయనాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఈనాడు శ్రద్ధగా సమయానికి అన్వయించిన వారిని కూడా మనసారా అభినందిస్తున్నాను. 3 ఏకాదశులలో 3వ ఏకాదశి శుభంగా ఉపయోగకరంగా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 27వ తేదీ ఏకాదశి, ఏప్రిల్ 27వ తేదీ ఏకాదశితో విరామం తీసుకున్నాం. మళ్ళీ మే 27వ తేదీ ఏకాదశితో మరొక దివ్య ప్రబంధ అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. మధ్యలో ఒక ఏకాదశి కలిసాం మనం అందరం కూడా. మనం చేసినటువంటి ఒక మంచి సత్కార్యాన్ని తలుచుకుని ఆనందాన్ని అనుభవించాం. తర్వాత చిన్న నిడివి తీసుకుని మళ్ళీ గ్రంథాధ్యయనాన్ని ప్రారంభం చేద్దాము అని అనుకున్నాం. కానీ అది కొంచెం పెద్ద విరామం అయిపోయింది. 15 రోజులు పట్టింది. ఏకాదశి దాకా ఆగక్కర్లేకుండా మన కాలక్షేప గోష్ఠి ప్రారంభం చేసుకోగలుగుతాము అని అనుకున్నాను. కానీ కొంత ఆసక్తి వలన, శారీరకమైనటువంటి ఆసక్తి వలన అది కుదరలేదు. మళ్ళీ ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో మనమంతా కూడా ఈనాటి నుంచి మన అధ్యయనాన్ని కొనసాగించుకోబోతున్నాం. ఇవాళ మనకి పారాయణ దినం. ఏకాదశిని మనం ఆ రకంగా సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇవాళ ఏం పారాయణ చేసుకోవాలి అనేది మనం ఏమీ నిర్ణయం చేసుకోలేదు. కాబట్టి పెద్దగా పారాయణ చేసుకోకపోయినా ఇవాళ ఆ పద్ధతిని కూడా మనం కొనసాగించుకుంటూనే ముందుకి సాగుదాం. మనం ప్రారంభించుకోబోతూ ఉండేటటువంటి గ్రంథం పెరియాళ్వార్ తిరుమొഴി అనేటటువంటి దివ్య ప్రబంధం. స్తోత్ర వాంగ్మయంలోంచి దివ్య ప్రబంధ వాంగ్మయంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఇంతకు ముందు అభ్యాసం చెయ్యలేదా అంటే చేశాం. స్తోత్రం ఒకటి, అలాగే నిత్యానుసంధేయములైనటువంటి దివ్య ప్రబంధములు, వాటి అర్థాలని మనం తెలుసుకోవాలి అని ఆశపడి నిత్యానుసంధానంలో పల్లాండు మొదలుకొని కండినం తిరుత్తాంబు వరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. కండినం తిరుత్తాంబుని పూర్తి చేసుకుని మన ఆచార్యులు, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి ద్వారా పెరియాళ్వార్ తిరుమొഴి దివ్య ప్రబంధాన్ని మనం తొడంగించుకొని ఉన్నాం. ఆ తర్వాత మనం శ్రీరంగరాజస్తవం పూర్వ శతకము, ఉత్తర శతకము రెండూ కూడా అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. పంచస్తవాలు, అలాగే రంగరాజస్తవం, స్తోత్ర వాంగ్మయం మీదే మనం ఒక దృష్టిని కలిగి ఉండి భగవద్ అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో
నిర్విఘ్నంగా దాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దివ్య ప్రబంధంలో కొంత అధ్యయనాన్ని కొనసాగించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో మనం దివ్య ప్రబంధాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని చాలా మంది పెద్దలు అనుగ్రహిస్తూ ఉండడం చేత నాలాయిర దివ్య ప్రబంధాన్ని ఆమూలాగ్రంగా అర్థంతో అనుసంధానం చేసుకోగలగాలి అనేటటువంటి ఆశతో మొదటి దివ్య ప్రబంధమైనటువంటి పెరియాళ్వార్ తిరుముడి దివ్య ప్రబంధాన్ని మనం ప్రారంభం చేసుకుందాము అని అనుకున్నాం. మనం ఏది తలపెట్టుకున్నా, ఏది ఆశపడినా దాన్ని సమగ్రంగా, కొరత లేకుండా, ఆనందమయంగా అన్ని ఉపకరణాలతోటి దానిని కొనసాగించుకునేటటువంటి భాగ్యం మనకి లభిస్తోంది. అది భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం. అలాగే అనుకోకుండా ఈ పెరియాళ్వార్ దివ్య ప్రబంధానికి సమగ్రమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథం కూడా మన చేతులకి అందింది. మన రాధిక గారు తమ కైంకర్యంగా పెరియాళ్వార్ తిరుముడి దివ్య ప్రబంధాన్ని మూలము, దానికి ఆంధ్ర వివరణంతో ఉండేటటువంటి గ్రంథాన్ని సమర్పించారు. మీ అందరికీ కూడా ఆ గ్రంథం అంది ఉంటుంది. ఇంకా అందవలసిన వారు ఉన్నా కూడా అందిస్తారు. ఎవరు దానికోసం బెంగపడవలసినటువంటి అవసరం లేదు. చాలా మందికి ఆ గ్రంథం చేతికి అంది ఉంటుంది కాబట్టి మొదటి సంపుటం ఇంకా మనం ఆవిష్కరించుకున్నాం. ఇంకా 2 సంపుటాలు మనకి వస్తాయి. సమగ్రంగా గ్రంథాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఎదుగో ఆ గ్రంథమే నా చేతిలో ఉంది. కొంతమంది కూడా చూపిస్తున్నారు. మన పెరియాళ్వార్ తిరుముడి దివ్య ప్రబంధము మొదటి సంపుటం, మొదటి 100 పాసురాలకి ఉండేటటువంటి చక్కటి వ్యాఖ్యాన గ్రంథం చేత్తో పట్టుకుని మనం ఇవాళ ఈ వ్యాసంగాన్ని ప్రారంభించుకోగలగడం అదృష్టం. ఏ పీడిఎఫ్ లో మరొకటో అనుకుంటూ వాటిని వెతుక్కుంటూ చేతికి ఆ గ్రంథ స్పర్శ లేకుండా కొనసాగించుకోవలసినటువంటి పరిస్థితులలో అలా అక్కర్లేకుండా కోశాన్ని మన చేతులతో పట్టుకుని అందులో ఉండేటటువంటి పంక్తులని మన నేత్రాలతో హాయిగా చూస్తూ దానికి ఉండేటటువంటి విశేష అర్థాలని పెద్దల ద్వారా వింటూ చక్కగా ఈ అధ్యయనాన్ని మనం కొనసాగించుకోగలుగుతున్నందుకు ముందుగా మనం మన కృతజ్ఞతలని స్వామికి అందజేసుకుందాం. ఇక ముందు పల్లాండు దివ్య ప్రబంధాన్ని మనం అర్థంతో అనుసంధానం చేసేసుకున్నాం కాబట్టి ఇవాళ పల్లాండు దివ్య ప్రబంధ అనుసంధానం మాత్రం చేసుకుందాం. మనకి పారాయణపు రోజు కాబట్టి పల్లాండు అనుసంధానం చేసుకుందాం. చివరిలో అంటే చెప్పుకోవలసిన 4 మాటలు చెప్పుకున్న తర్వాత లాంఛనంగా మనం ప్రారంభం చేసుకున్న తర్వాత ఏకాదశి సందర్భంగా మనం దివ్య ప్రబంధ అనుసంధానాన్ని ప్రారంభం చేస్తూ పెరియాళ్వార్ తిరుముడినే చదువుతున్నాం కాబట్టి ముందుగా పల్లాండు ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఇక ఈ దివ్య ప్రబంధ అధ్యయనానికి కావలసినటువంటి ప్రారంభ శ్లోకాలు కానీ, ప్రార్థనా శ్లోకాలు కానీ, చివర మనం అనుసంధానం చేసుకునేటటువంటి మంగళాశాసనం కానీ వాటి గురించినటువంటి వివరాలు ఇవాళ మీకు నేను తెలియచేస్తాను. వాటిని జ్ఞాపకం పెట్టుకుంటూ మనం ఆ పద్ధతిని కొనసాగించుకుందాం. అంతేకాకుండా మరొక విశేషం ఏమిటి అంటే నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర ఉత్సవ దినాలు సాగుతున్నాయి. ఇప్పుడు దివ్యక్షేత్రాలలో సంప్రదాయ నిబద్ధత కలిగినటువంటి స్థలాలు అన్నింటిలోనూ కూడా సంప్రదాయాన్ని పాటించేటటువంటి గోష్ఠులు అన్నింటిలోనూ కూడా ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర వైభవ అనుభవం కలుగుతుంది. యథాశక్తిగా ఆ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాన్ని మనం అనుసంధానం చేసుకోగలుగుతున్నాం. 9 రోజులు చేసేవారు, 5 రోజులు చేసేవారు, 3 రోజులు చేసేవారు, కనీసం 1 రోజు చేసేటటువంటి వారైనా సరే సంప్రదాయంలో తప్పకుండా ఆళ్వార్ల తిరునక్షత్రాన్ని చక్కగా నిర్వహించుకుంటారు. ఆ క్రమంలో ఆళ్వార్ల యొక్క వైభవాన్ని కూడా మనం స్మరించుకుంటూ ఈ ఏకాదశి నాడు ఇవాటి నుంచి 3 రోజులు 30వ తేదీ ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రం అయింది. పరాంకుశాష్టకం ఇది కూడా మనం
గోష్ఠిగా అనుసంధానం చేసుకుందాం. చిన్నవే, పల్లాండు చిన్నదే, పరాంకుశాష్టకం కూడా చిన్నదే. మనం శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది. ఆ పరాంకుశాష్టకాన్ని కూడా ఇవాళ అనుసంధానం చేసి మంగళాశాసనం చేసుకోబోతున్నాం. పారాయణగా మనం చేసేది పల్లాండు దివ్య ప్రబంధం. ఈ పెరియాళ్వార్ తిరుముడి దివ్య ప్రబంధ అర్థానుసంధాన ప్రారంభ సందర్భం కనుక, అలాగే ఆళ్వార్ల యొక్క దివ్య తిరునక్షత్ర సందర్భంగా పరాంకుశాస్త్రకాన్ని కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుందాము. దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక మనం ఎక్కడ ఉన్నాం ఇంతవరకు అంటే శ్రీరంగనాథుని సన్నిధిలో హాయిగా ఉన్నాం. ఆ రంగనాథ స్వామి యొక్క దివ్య వైభవ అనుభవంలో మైమరచి ఉన్నాం. 2 సంవత్సరాలుగా ఇంచుమించుగా రోజు శ్రీరంగం వెళుతూనే ఉన్నాం. రోజు రంగనాథుణ్ణి అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన కళ్యాణ గుణాలు కానీ, ఆయన దివ్య రూప వైభవం కానీ, స్వరూప రూప గుణ విభూతి అనుభవంలో మనం మునిగి తేలుతూనే ఉన్నాం. మరి ఆ రంగనాథ అనుభవానికి దూరం అవుతామా అని బెంగపడాల్సినటువంటి అవసరం లేకుండా రంగనాథుడి దగ్గర నుంచి ఈ పెరియాళ్వార్ తిరుముడి దివ్య ప్రబంధానికి ఎలా చేరుకుందాము అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తుందాం. రంగనాథుణ్ణి విడిచి వస్తున్నామా, మళ్ళీ రంగనాథుని సన్నిధిలోనే మనం నిలిచి ఉంటున్నామా అనేది ఇవాళ మనం తెలుసుకోవాలి. రంగనాథుడి దగ్గర నుంచి మళ్ళీ రంగనాథుడి సన్నిధికే చేరుతున్నాము అనేటటువంటి నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాగండి చెప్పుకునేది? శ్రీకృష్ణ వైభవాన్ని చెప్పేటటువంటి దివ్య ప్రబంధం, శ్రీకృష్ణ లీలలని అనుభవించినటువంటి దివ్య ప్రబంధం కదా. మరి ఆ రంగనాథ స్తోత్రానికి ఈ దివ్య ప్రబంధానికి సమన్వయం మేము ఎలా చేసుకోగలుగుతున్నాం? కృష్ణుడంటే కూడా మాకు ఇష్టమే అనుకోండి. అందరికంటే ఎక్కువ ఇష్టమైనటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్మే అనుకోండి. ఆనందమే ఉంది. కానీ ఎలా సమన్వయం మాకెలా కుదురుతుంది అనంటే, మనం శ్రీరంగ రాజస్తవంలోంచే వద్దాం. ఇక్కడికి ఎలా వద్దాము అంటే, రంగనాథుని పాదాలకి నమస్కారం చేస్తాం. మనం చేసేటప్పుడు ఆ పాదాలను ఎలా స్మరించారు భట్టరు వారు అనేది జ్ఞాపకం చేసుకుంటే, యద్బృందావన పండితం దధిరవైర్య తాండవం శిక్షితం. ఒక్కసారి అలా గుర్తు రావాలన్నమాట. ఎవరి పాదాలను చూపిస్తున్నారు? శరణం ప్రపద్యే అని ఎవరి దగ్గర అంటున్నాము? అర్చామూర్తి దగ్గర అంటున్నాం. రంగనాథ స్వామి దగ్గర ఆయన పాదాలను మనం పడుతున్నాం. కానీ ఏమని అంటున్నారు భట్టరు వారు అంటే, యద్ బృందావన పండితో, ఆ పాదానికి ఉండేటటువంటి వైభవాన్ని చెప్పేటప్పుడు శ్రీకృష్ణావతార వైభవాన్ని మనకి విశదంగా అక్కడ చెప్తున్నారు. దధిరవైః యత్తాండవం శిక్షితం అనేది గుర్తు చేసుకుంటే, రంగనాథుని సన్నిధిలోనే ఉండి శ్రీకృష్ణావతారాన్ని అనుభవించటంలో ఏ రకమైనటువంటి కొరత ఉండదు అనేది నిశ్చయం చేసుకుందాం. ఇంతవరకు రంగనాథునిగా చూసాం. ఇప్పుడు కన్నయ్యగా మనం ఆ స్వామిని సేవించగలుగుతాము అని అనుకుందాం. అంతేకాదు, ఏమండి, పూర్వ శతకం మరచిపోతున్నామేమో, మరి ఉత్తర శతకం అయితే ఇప్పటికీ మరచిపోయి ఉంటాం. అప్పుడే 15 రోజులు అయిపోయింది కదా, పరీక్ష అయిపోగానే మేము గంట వాయించేస్తాం. అంచేత గుర్తుందా లేదా అసలు ఈ రంగనాథుడికి శ్రీకృష్ణ పరమాత్మకి ఉండేటటువంటి సంబంధం ఉత్తర శతకంలో ఏమైనా మనకి చెప్పబడిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. పూర్వ శతకంలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఉత్తర శతకంలో కూడా ఒక లింక్ మనం తీసుకోవాలి అంటే ఏ లింక్ తీసుకుందాం, ఎక్కడ తీసుకుందాం అంటే, అన్ని అవతారాలని చెప్పారు భట్టరు వారు ఉత్తర శతకంలో కూడా. అందులో శ్రీకృష్ణ అవతార వైభవాన్ని చెప్పేటప్పుడు శ్రీరంగకాంత సుత కామ్యతి కా పరేవం గుర్తొస్తున్నాయా శ్లోకాలు? అదే ఆకంఠ వారిభర మంధర మేఘదేశ్యం అంటూ ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. చూస్తున్నది రంగనాథుణ్ణి, అవతారాలన్నీ రంగనాథుడికే సమన్వయం చేస్తున్నారు.
సుతకామ్యతి ఎవరు అంటే దేవకీదేవి, ఇంతకంటే ఎవరు ఎలా కోరుకుంటారు నిన్ను పుత్రునిగా అంటూ ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. అంచేత ఈ భావన మనకి గుర్తుకి వస్తే ఇప్పుడు మనం అనుభవించబోయేది కూడా శ్రీరంగనాథుడిని అని నిశ్చయం చేసుకోవచ్చు మనం. అవునా? అందరూ ఒప్పుకుంటారా? లేక మీరు చేస్తున్న సమన్వయమా? జానకమ్మ గారు ఏదైనా ఎలాగైనా సమన్వయం చేసి ఒప్పించేస్తారు, మేము నిజమే అనుకుంటాం. కానీ తర్వాత పెద్దలు ఎవరైనా అదేమిటర్రా అలా అంటారు అని అంటే మేమేమైనా సమాధానం చెప్పాలి కదండి. మేము శ్రీరంగరాజస్తవం చదువుకున్నాం అంటే చాలదు కదా, మరి ఎలా మేము సమాధానం చెప్పగలుగుతాము అంటే ఏం బెంగక్కర్లేదు, పెద్దలే చెప్పారు. ఏమని చెప్పారు అంటే కొండల్ వండనే కోవలనాయ్ వెన్నయుండవాయన్ ఎన్నుళ్ళం కవర్దానే. ఎవరిని గురించి చెప్పారు? ఎవరు చెప్పారు? వేరే నేను చెప్పక్కర్లేదు, ఇది కూడా మనం చదివేసుకున్నాం కాబట్టి. అమలనాది పురాణంలో రంగనాథుడిని ఆపాద కేశ పర్యంతము అనుభవించినటువంటి తిరుప్పాణర్ ఆ స్వామిని కొండల్ వన్ననే కోవలనాయ్ వెన్నై ఉండవాయన్ అంటూ ప్రస్తుతి చేశారు కాబట్టి ఆయనే శ్రీకృష్ణుడు అనేదాన్ని మనం నిశ్చయం చేసుకోవచ్చు. కాకపోతే తేడా ఎక్కడ ఉంది అంటే ఇంతవరకు ఆ రంగనాథుని వైభవాన్ని తన ముద్దు బిడ్డ అయినటువంటి భట్టరు వారి భావనలలో మనం సేవించగలిగాము. కానీ ఇప్పుడు మామగారు పొగుడుతున్నారు తన అల్లుడి గారిని. అదే తేడా మనకు వస్తుంది. పెరియాళ్వార్ తిరుమడి దివ్య ప్రబంధంలో మనం చేసేటటువంటి అనుభవము, అలాగే శ్రీరంగరాజస్తవంలో మనం చేసేటటువంటి అనుభవంలో ఉండేటటువంటి తేడా. ఇంతవరకు మనం పిల్లవాడిగా ఉండేటటువంటి భట్టరు వారి యొక్క మాటలలో శ్రీరంగనాథ వైభవాన్ని అనుభవించాం. అదే రంగనాథుణ్ణి మామగారుగా ఆ రంగనాథుణ్ణి స్వామి యొక్క విభవ రూపమైనటువంటి శ్రీకృష్ణమూర్తిగా భావిస్తూ పెరియాళ్వార్లు చేస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం పొందబోతున్నాం. స్వసురం అమరవంజ్యం రంగనాథస్య సాక్షాత్ అనేటటువంటి మాటను బట్టి ఇది కూడా అర్చామూర్తి అనుభవమే, కాకపోతే విభవంగా అనుభవిస్తూ ఉండేటటువంటి అనుభవము అనే దాన్ని మనం తెలుసుకోవాలి. అర్చారూపంగా విభవ రూపంగా ఈ తేడా లేకుండా అనుభవించేటటువంటి స్థితి ఆళ్వార్లందరిలోనూ ఉంటుంది అని మనం అనేక మార్లు ప్రమాణ తీరట్టులో పాశురాలని అనుసంధానం చేసుకుంటున్నాం కాబట్టి మన అదృష్టం కొద్దీ మనం ఈ దివ్య ప్రబంధాన్ని వ్యాఖ్యాన సహితంగా అనుసంధానం చేసుకోబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. అయితే పాదుకలని మనం విడిచిపెట్టేస్తామా పట్టుకుంటామా అని అంటే రమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవం కనుక 3 రోజులు ఒక 3 విశేషాలను మనం అనుసంధానం చేసుకుందాం. రంగనాథుణ్ణి వదలద్దు, నమ్మాళ్వార్లని వదలద్దు, మన అనుభవాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంది. నమ్మాళ్వార్ల గురించి చెప్పుకుందాము అని అంటే మీకు తెలియందేముంది కనుక నమ్మాళ్వార్ల గురించి? అబ్బో మేం భగవద్ విషయం అండి ఎన్నిసార్లు విన్నామండి, ఆ కాలక్షేపంలో ఉన్నాం, ఈ గ్రూప్ లో ఉన్నాం, ఆ గ్రూప్ లో ఉన్నాం, అబ్బో మాకైతే కొట్టిన పిండే అని మీరు అనొచ్చు. కానీ నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకోవడం అంటే నమ్మాళ్వార్లు ఎప్పుడు పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, అలాంటివన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా. కానీ నమ్మాళ్వార్లకి రంగనాథుడి యొక్క పాదుకకి ఉండేటటువంటి సంబంధం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకుంటే నమ్మాళ్వార్లు రంగనాథుని యొక్క పాదుకలే అనేదాన్ని మనం తెలుసుకోవాలి. నమ్మాళ్వార్ల వైభవాన్ని చెప్పాలి అంటే ఒక చిన్న 10 శ్లోకాల అదే 12 పాశురాల దివ్య ప్రబంధం మనకుంది. నిత్యం అనుసంధానం చేస్తాం కదా. కన్నినం సిరుత్తాంబు అని మధుర కవులు తమ ఆచార్యుల వైభవాన్ని చాలా అద్భుతంగా పాడి ఇచ్చినటువంటి ప్రబంధము నమ్మాళ్వార్ల పండినం సిరుత్తాంబు అనేటటువంటి దివ్య ప్రబంధం. అలాగే నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పేదే కఠినం సిరుత్తాంబు లాంటి అద్భుతమైనటువంటి ప్రబంధం లాంటిదే చెప్పాలి అని అంటే వేదాంత దేశకులు మనకి అనుగ్రహించినటువంటి పాదుకా సహస్రం అనేటటువంటి ఒక స్తోత్రంలో
ఒక పద్ధతి ఉంది, సమాఖ్య పద్ధతి అని అంటారు. ఆ సమాఖ్య అంటే పేరు అని అర్థం. మామూలుగా చెప్పుకోవాలి అంటే పేరు అని అర్థం అన్నమాట. ఆఖ్య అంటే పేరు అని అర్థం. సమాఖ్య అంటే తుల్యాభిధానం అంటారు, అంటే సమానమైనటువంటి పేరు అని చెప్తారన్నమాట. అలా అందులో 10 శ్లోకాలు మాత్రమే ఉంటాయి ఆ పద్ధతులు. అంటే ద్వాదకా సహస్రం అంటే 1000 శ్లోకాలు అనుకోండి, కానీ సమాఖ్య పద్ధతి 10 శ్లోకాలు మాత్రమే ఉంటుంది. అంచేత ఈ పద్ధతిని, ఆ కన్నినల్ సిరుత్తాంబు ప్రబంధాన్ని సమానమైనటువంటి మహిమ కలిగినవిగా పెద్దవారందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఆ 10 శ్లోకాలలోనూ మనకి వేదాంత దేశికులు ఈ రంగనాథుని యొక్క పాదుకలకి, నమ్మాళ్వార్లకి సామ్యం చెప్పారు, అభేదం చెప్పారు, వైశిష్ట్యాన్ని చెప్పారు. గుర్తుపెట్టుకోండి. సామ్యం అంటే రెండు సమానములు అని చెప్పడం. అభేదం అంటే అసలు అవి రెండు కావండి, ఒకటే అని చెప్పడం. వైశిష్ట్యం ఏమిటి అంటే ఆ నమ్మాళ్ళ కంటే ఓ పాదుక నీ వైభవమే ఎక్కువగా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇవాళ మనకి 3 రోజులు ఉన్నాయి కదా, అందుకని అంటే ఇవాళ 30వ తేదీ ఎలాగా మనం కాలక్షేపం పెట్టుకోం కాబట్టి 3 రోజులు అంటున్నాను. ఆ రోజు మళ్ళీ మనకి విరామం వస్తుంది కాబట్టి. అందుకని ఈ 3 రోజులలో రంగనాథుడి దగ్గర ఉన్నాం మనం కాబట్టి, రంగనాథుని పాదాలని ఆశ్రయించి ఉన్నాం కాబట్టి, నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్రం కనుక ఆ పాదుకలు నమ్మాళ్వార్లు ఒకటే అని చెప్పేటటువంటి సామ్యం గురించి ఇవాళ చెప్పుకుందాం. అభేదాన్ని గురించి రేపు చెప్పుకుందాం. వైశిష్ట్యాన్ని గురించి ఎల్లుండి చెప్పుకుందాం. అప్పుడు మన నమ్మాళ్వార్ల వైభవాన్ని చెప్పుకున్నట్టు ఉంటుంది, నమ్మాళ్వార్ల యొక్క వైశిష్ట్యాన్ని మనం తలుచుకున్నట్లుగా ఉంటుంది. సామ్యం గురించి చెప్పుకోవాలి అంటే రంగనాథుని పాదుకకి నమ్మాళ్వార్లకి ఉండేటటువంటి సామ్యం ఏది అని అంటే, నిజానికి నమ్మాళ్వార్లు రంగనాథుడి పాదుక, పెరుమాళ్ళకి పాదుక అవుతారా కాదా అనే దాన్ని ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఎలాగా పాదుక అవుతారా అవరా అంటే, పాదాలు స్వామి పాదాలు తల మీద పెట్టుకున్న శఠారి మనం ఎన్నో నామాలు నమ్మాళ్ళ వాళ్ళకు ఉన్నాయి, కానీ మనం శఠారి అన్న దాన్నే తీసుకుంటున్నాం కదా. మనకు నమ్మాళ్ళ వాళ్ళని పెట్టండి అని ఎందుకు పెట్టలేదు? నమ్మాళ్ళ వాళ్ళకి ఇంకా 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 చాలా పేర్లున్నా ఆ శఠగోపం అనే పదం కానీ, శఠారి అనేటటువంటి పదం కానీ ఆ పాదుకలకి గుర్తుగా, పాదాలకి గుర్తుగా మనకి చెప్పబడింది అంటే ఆ పేరులో ఒక ప్రత్యేకత ఉంది అని గుర్తుపెట్టుకుందాం. ఏ పేరులో? శఠగోపులు అనేటటువంటి పేరులో మనం ప్రత్యేకతని గుర్తిద్దాం. పాదుక అంటే పాదాలకి కిందని ఉండేది. మరి ఆళ్వార్లు నమ్మాళ్వార్లు కూడా పాదాలకి కిందని ఉంటారా అండి? పాదాలే కదా అంటారు అంటే పెరుమాళ్ళ దీంట్లో పాదాలు అని అనుకున్నా, పాదుక అని అనుకోవాలంటే ఎలాగా అనంటే, ఆళ్వార్లు ఎక్కడున్నారండి? మీరు సేవాకాలం చేస్తున్నారా ఇప్పుడు? రోజు తిరువాయిముడి సేవాకాలం చేస్తున్నారు. చెయ్యడంలో ఆళ్వార్లు ఎక్కడ నేను చేరి ఉన్నాను అని చెప్పారు, శరణాగతి ఎక్కడ చేశారు అంటే ఉన్ అడిక్కి అమర్ందు పుగుందేనే. గుర్తు చేసుకోండి ఒక్కసారి. మనకు ఉలగముండ పెరువాయ అనేటటువంటి దశకంలో ఉన్నడికి అమర్ందు పుగుందేనే. స్వామి నీ పాదట వెంకటేశ్వరుడు కదా అనుకోకండి, వెంకటేశ్వర స్వామి అయినా రంగనాథ స్వామి అయినా ఒకటే అనే భావన అర్చావతారంలో అభేదాన్ని మనం తీసుకోవాలి. ధర్మ్య ఐక్యం అంటారు. అడిక్కీషమందు పుగుందేనే అంటే పాదాల కింద చేరి ఉన్నది ఎవరు అంటే నమ్మాళ్వార్లు. పాదాల కింద ఉండేది ఏది అంటే పాదుక. అంచేత నమ్మాళ్వార్లు పాదుక ఈ రెండు ఒకటే అనే దాంట్లో మనకి ఏ రకమైనటువంటి సందేహము కలిగే అవకాశం లేదు. ఉన్నడికి అమర్ందు పుగుందేనే అని చెప్పారు కాబట్టి ఈ పాదుక శఠారి ఇద్దరు ఒకటే అని అనుకుందాం. నమ్మాళ్వార్లు ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఈ పాదుకకి దేని మీద ఇష్టం? పాదాలంటే ఇష్టం. పాదాలను విడవకుండా ఉంటుంది, పాదాలని పట్టే ఉంటుంది, పాదాల మీద ప్రీతిని కలిగి ఉంటుంది, పాదాలని సంరక్షిస్తూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పాద రక్షలు అని అంటారు కదా.
అలాగే నమ్మాళ్ళవాళ్ళు కూడా స్వామి యొక్క పాదాలయందు ఆసక్తిని కలిగి ఉన్నవారు కాబట్టి ఈ రెండిటికి ఉండేటటువంటి గుణము సమానమే అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాగుందండి. కానీ శఠారి అని నమ్మాళ్ళవాళ్ళనే అంటారు, కానీ పాదుకని అంటారా అని మళ్ళీ సందేహం కలుగుతుంది కదా. పాదుకకి శఠారి అనే పేరు ఎలా ఉంటుంది? నమ్మాళ్ళవార్లు అయితే శఠవాయువుని కోపించారు కాబట్టి వారికి శఠకోపులు అనేటటువంటి నామం వచ్చింది అని మనం అంటాం. పాదుకేం చేసిందండి? పాదుక శఠారి ఎలా అవుతుందండి? అయ్యే అవకాశం ఉందా లేదా అనంటే అసలు ఇంతకీ శఠులు అంటే ఏమిటో మీకు అర్థం తెలుసా? శఠగోపులు అని అంటున్నారు, కానీ శఠులు అని ఎవరిని అంటారండి అంటే మనం హర్తుంతమహ ఇలాంటి శ్లోకాలన్నీ బాగా చదివేస్తున్నాం కదా. చపలాహ అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి, కృతినహ అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఇలాంటి వాటిని ఓ చపలహ, తస్కరహ, ధూర్త ఇలా చదువుకున్నట్టే శఠ శబ్దానికి కూడా అసలు అర్థం ఏమిటి అని అంటే శఠవాయువు అని అక్కడ చెప్తున్నారు, ఒక వాయువుగాను. మామూలుగా శఠులు అంటే తెలియకుండా మనకి చెడు చేసే వాళ్ళని శఠులు అని అంటారు. గూఢ విప్రియకృత్ శఠ అని అంటారు అన్నమాట. అంటే మనకి వాళ్ళు చెడు చేస్తున్నారని మనం మనస్సులో కూడా ఊహించం, కానీ మనకి తెలియకుండానే మన ప్రాణం తీసేసేటటువంటి గొప్పతనం ఎవరిలో ఉంటుందో వాళ్ళని శఠులు అని అంటారనమాట. ఈ కాలక్షేపాలను మానేసి మనం విరామాలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ శఠుల బారిని మనం పడుతున్నట్టు లెక్క. మనకి తెలియకుండానే ఈ సమయం కానీ మనస్సు కానీ ఏదైనా సరే మనకి విప్రియాన్ని చేసేస్తూ ఉంటుంది, మనం తెలుసుకోలేకుండా ఉంటాం అన్నమాట. అలా తెలియకుండా చెడు చేసేటటువంటి వారిని కోపించేరు అంటే అలాంటి చెడు మనకి జరగకుండా మంచిని చేసేటటువంటి వారు అయినారు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మంచిని చెయ్యడం అంటే ఎలాగా? శఠత్వం అంటే ఏమిటి అంటే మంచి కాని దానిని మంచిగా అనుకోవడం అన్నమాట. అమ్మయ్య, కాలక్షేపం లేదండి, ఇన్నాళ్ళు ఎంత హాయిగా గడిపేమో, ఈ టైంలో అయితే హాయిగా రిలాక్సింగ్ గా పడుకొని ఫోన్ చూసుకుంటూ ఇవన్నీ గుర్తు చేసుకోవద్దులేండి మనం. కానీ ఏదైనా కాస్త మనకి విరామం దొరికిందనుకోండి, మన మనస్సే శఠ అయిపోతుంది. మనకి తెలియకుండానే మనకి చెడు చేస్తూ ఉంటుంది. అక్కర్లేని పనులన్నీ చుట్టబెట్టుకుంటూ ఉంటాము. మనకి అది మంచిది కాదు అని తెలిసినా అది మంచిదేమో అనేటటువంటి భావాన్ని మనం కలిగి ఉంటాము. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఈ మంచి మనస్సుని మనం మంచి తోవలోకి మళ్లించేటట్లుగా ప్రయత్నం చెయ్యాలన్నమాట. ఎందుకండి అంటే మనస్సు దైవ సంపద, దైవీ సంపద అన్నాడు భగవంతుడు తన విభవాన్ని గురించి చెప్పు. ఇంద్రియాణం మనశ్చమస్మి అని చెప్పుకున్నాడు కదా. ఇంద్రియాలలో మనస్సుని నేను అని అనుకున్నాడు. ఏకాదశ ఇంద్రియాలు అంటాం కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఉన్న వాటన్నింటిలోనూ గొప్పదైనది ఏదైతే అది తాను అని పరమాత్మ విభవాన్ని చెప్పుకుంటాడు కాబట్టి ఇంద్రియాణం మనశ్చ అస్మి అని చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు మనస్సు ఎవరన్నమాట? పరమాత్మ, దైవీ సంపద మనస్సు. ఈ మనస్సును మనం ఏం చెయ్యాలి? జాగ్రత్తగా మళ్లించుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలా ఎవరైతే చేస్తున్నారో ఆ మనస్సు చంచలం కాకుండా మనస్సునికి మంచిని నిర్దేశించి చెడు దానికి చేరకుండా ఉండేటట్లుగా ఎవరు చేస్తున్నారో వాళ్ళు శఠగోపులు అని అనిపిస్తుంటారు. మరి ఆళ్వార్లు ఏం చేశారండి అంటే ఈ చంచలమైనటువంటి మనస్సుకి మంచి హితబోధ చేశారు. తుయర్రరు సుడరళి తొഴുదు ఎన్ మననే అని మనస్సుని సకల బారి పడకుండా, చంచలం కాకుండా, చెడు త్రోవలోకి వెళ్లకుండా మంచి మార్గం వైపు మళ్లించినటువంటి వారు, ఆ మనస్సుని చెడు చేరకుండా కోపించినటువంటి వారు శఠగోపులు. కాబట్టి వారికి ఆ నామం సరియైనదే. మరి పాదుకేం చేసిందండి అంటే పాదుకాదేవిని కూడా వేదాంత దేశికులు అలాగే ప్రస్తుతి చేస్తున్నారు. ఎలాగా అంటే నా మనస్సుని, నా మనస్సు లాంటి చంచలమైన మనస్సు మరొకటి లేదు.
అలాంటి మనస్సుని తన వైపుకి ఆకర్షించి తన వైభవాన్ని నా చేత చెప్పించుకున్నావే ఓ పాదుక, నువ్వు కూడా శఠగోపవే అని చెప్తున్నారనమాట. అంటే తాము పాదుకా సహస్రాన్ని చెప్పడం అనేది తమ ప్రభావం అని అనుకోలేదు వేదాంత దేశికులు. ఎవరి గొప్పతనం? పాదుక యొక్క గొప్పతనమే. అంచేత చంచలమైన నా మనస్సుని, చెడుని కోరేటటువంటి నా మనస్సుని, అనకూడంగా విప్రియాన్ని చేసేటటువంటి నా మనస్సుని నీ వైపుకి మళ్ళించి నీ మీద ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చెప్పించుకున్నావు అంటే నువ్వు శఠగోపువే అని పాదుకని కూడా శఠచిత్తులైనటువంటి తమను వశం చేసుకున్నందుకుగా ప్రస్తుతి చేస్తున్నారు. అంచేత శఠగోపులకి పాదుకకి ఉండేటటువంటి సమానత్వం ఏది అని అంటే, ఒకటి గుణ సామ్యం ఉంది, ఒకటి శఠగోపత్వం అనేటటువంటి వైభవం ఉంది అని అంటారు. ఒక మంచి శ్లోకం, ఆళ్వార్ల గురించినటువంటి ఒక శ్లోకాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం. శ్లోకం ఒక్కసారి అనుసంధానం చేస్తాను, వినండి. అందరూ నమ్మాళ్వార్లని మనస్సులో భావించండి. మనకి నమ్మాళ్వార్లే లేకపోయి ఉంటే ఈ సంప్రదాయం, ఈ ద్రావిడ ప్రబంధం ఇంత అనుభవనీయంగా ఉండేదే కాదు. అలాంటి మహనీయుల యొక్క తిరునక్షత్ర మహోత్సవ సందర్భంలో వారిని, రంగనాథ పాదుకని సమంగా భావిస్తూ మనం చేస్తూ ఉండేటటువంటి ప్రార్థన ఇది. వందే విష్ణు పదాసక్తం తం ఋషిం తాం చ పాదుకాం యథార్థ శఠజిత్ సంజ్ఞా మచ్చిత్త విజయాత్ యయోః. చాలా చిన్న శ్లోకం, వివరం అంతా మీకు చెప్పేశాను. వందే, నమస్కారం చేస్తున్నాం. ఎవరికి నమస్కారం చేస్తున్నాము అంటే తం ఋషిం, ఋషితుల్యులైనటువంటి నమ్మాళ్వార్లకి. నమ్మాళ్వార్లు ఋషులే కదా, అవునా కాదా? మనమైతే గట్టిగా చెప్పాలి. ఎలాగా అంటే పూర్వ శతకంలో గురు పరంపరని అనుసంధానం చేసే కనుక ఋషింజుషామహే కృష్ణ తృష్ణాతత్వమివోదితం అనేటటువంటి మాట వెంటనే జ్ఞాపకం రావాలి. ఋషులు అంటే మంత్రద్రష్టలు అని అర్థం. అంటే మంత్రాన్ని దర్శించినటువంటి వారు. దర్శనం మాత్రమే కాదు, దాన్ని చెప్పగలిగేటటువంటి వైభవం కూడా కలిగినటువంటి వారు దర్శనాత్ వర్ణనాచ అని అంటారు. అంచేత నమ్మాళ్వార్లు ఋషులు. తం ఋషం, ఆ ఋషికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే పాదుకకి ఎప్పుడూ పాదాల పట్ల ఇష్టం ఉన్నట్లుగానే ఆళ్వార్లకి కూడా స్వామి పాదాల పట్లే ఆర్తి, ఇష్టం ఉంది కనుక వందే విష్ణు పదాసక్తం, పరమాత్మ యొక్క పాదాల ముందు ఆసక్తమైనటువంటి వారు రతం ఋషం, ఆ నమ్మాళ్వార్లు. అంతేకాదు తాంచ పాదుకాం, ఆ పాదుకను అంటున్నారు. పాదుక పదలగ్నమయ్యే ఉంది. నమ్మాళ్వార్లు కూడా స్వామి యొక్క పాదాలయందు లగ్నులై ఉన్నారు. ఇది ఆ రెండిటికి ఉండేటటువంటి గుణసామ్యం. ఇక రెండిటికి పేరు కూడా ఒకటే. ఏదది అదంటే యథార్థ, సార్థకమైనటువంటి పేరుట. ఏమిటా పేరు? శఠజిత్ సౌజ్ఞా. శఠజిత్, శఠకోపహ, శఠారి అనేటటువంటి నామం రెండిటికి సార్థకమైనది. ఎలాగా అంటే మచ్చిత్త విజయాత్ యయోహో, నా చిత్తాన్ని విజయం చేశారు, నా చిత్తాన్ని జయించారు, నా మనస్సుని మార్చారు, నా మనస్సు మంచి వైపు మళ్లించగలిగేటట్లుగా చేయగలిగినటువంటి వైభవం ఆ ఇద్దరికీ ఉండడం చేత రెండింటినీ కూడా శఠజిత్ అనేటటువంటి నామంతో చెప్పవచ్చు అంటూ ఆ సమాఖ్యా పద్ధతిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేస్తారు. అలా ముందుగా మనం శఠగోపులకి నమస్కారాన్ని చేసుకుందాం. అందులోనే చివరి శ్లోకంలో కూడా చెప్తారు, శఠకోప ఇతి సమాఖ్య తవ రంగధురీణ పాదుకే యుక్త. ఓ పాదుక, ఈ పేరు నీకు చాలా సరిగ్గా ఉంటుంది సుమా అంటారు. చేతి ఇప్పుడు
శటగోపులు అనేసరికల్లా నమ్మాళ్వార్లే గుర్తు రాకూడదు. మనకి ఇంకేం గుర్తు రావాలి? రంగనాథుని యొక్క పాదుక కూడా మనకి గుర్తు రావాలన్నమాట. ఎంచేత అంటే సూతే సహస్రమేవం సూక్తి స్వయమేవ యన్మయా భవతి. నా చేత నువ్వు సహస్ర గాథలని చెప్పించుకున్నావే, నన్ను నా మనస్సుని ఆకర్షించి చక్కగా సహస్ర గీతిని పాడించేవే అంటారు. నమ్మాళ్వార్లు పాడినది సహస్రగాథ తిరువాయుమొഴി అయితే, దేశికులు పాదుకా వైభవాన్ని చెప్పడం అనేది కూడా సహస్రంగా పాడారు కాబట్టి ఇది కూడా సహస్ర గీతి అని అంటారు. అలా ఆ రంగనాథుని యొక్క పాదుకలని నమ్మాళ్వార్లని రెండింటిని సేవిద్దాం. మనం పాదుక దగ్గర నుంచి రంగనాథం నుంచి కొంచెం మళ్ళీ విడి మనం రావాలి కాబట్టి ఇప్పుడు శఠజీత్తులకి మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆ శఠారి యొక్క ముఖమే భట్టనాథులు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోయేటటువంటి దివ్య ప్రబంధం పెరియాళ్వార్ల దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. నమ్మాళ్వార్లు అవయవి, మిగిలిన ఆళ్వార్లందరూ కూడా అవయవములు. ఇది మనకి తెలిసిన అంశమే. అందులో మిగిలినంతా చెప్పుకోకుండా పెరియాళ్వార్లు ఏ అవయవ స్థానానికి చెందినటువంటి వారు అంటే పల్లాండు చెప్పుకున్నప్పుడు, నీరాటం అవన్నీ చెప్పుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. ముఖస్థానీయులు అనే దాన్ని గుర్తుపెట్టుకుంటాం. అంటే ఆళ్వార్ల ఒక్క అవయవాలన్నీ మిగిలినటువంటి ఆళ్వార్లు అని అనుకున్నప్పుడు భట్టనాథులు ఏ అవయవ స్థానంలో ఉంటారు నమ్మాళ్వార్లకి అంటే భట్టార్యమాస్యం అంటారు. ముఖం స్థానంలో ఉన్నవారు భట్టనాథులు అని తెలుసుకుంటాం. ఇప్పుడు నమ్మాళ్వార్లకి నమస్కారం చేస్తున్నాము అంటే పెరియాళ్వార్లకి కూడా మనం నమస్కారం చేసినట్టే అర్థం అన్నమాట. ఎందుకంటే ఆయన అవయవి కనుక. అలాగే అవతారాలలో 7వ అవతారం రామావతారం అయితే ఆళ్వార్లలో 7వ ఆళ్వార్లు మనకి పెరియాళ్వార్లు. ముందు ముగ్గురు, తర్వాత తిరుమొழிసై ఆళ్వార్లు, నమ్మ ఆళ్వార్లు, కులశేఖరాళ్వార్లు, తర్వాత పెరియాళ్వార్లు. ఈ క్రమం ఆళ్వార్ల క్రమంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాంటి పెరియాళ్వార్లు అందించినటువంటి ప్రబంధాలు 2 పల్లాండుని విడిగా తీసుకుంటే, ఆ పల్లాండు అనేటటువంటి దివ్య ప్రబంధము విడిగా పెట్టుకుని మిగిలినటువంటి దివ్య ప్రబంధం అంతా కూడా పెరియాళ్వార్ తిరుమొഴി అనే పేరుతోటి ప్రసిద్ధిని పొందింది అని మనం అనుకున్నాం. ఈ 2 ప్రబంధాలలో ఒక ప్రబంధానికి పేరు ఆ ప్రబంధంలో మొదటి పదంతో వచ్చింది, మరొక ప్రబంధానికి పేరు ఆళ్వార్ల పేరుతోటే ప్రసిద్ధిని పొందింది. తిరుమొഴి అని అన్నాం అనుకోండి, ఏమీ లేకుండా తిరుమొഴి అని అన్నాం అనుకోండి, అప్పుడు అది పెరియ తిరుమొഴి మాత్రమే అవుతుంది. ఏమీ లేకుండా మనం కోయిల్ అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏ దివ్య దేశం గురించి చెప్తున్నట్టు? ఏమీ ముందు వెనక ఏం చెప్పలేదు, కోయిల్ 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 అని అన్నాం. అప్పుడు ఏ దివ్య దేశం గురించి మనం చెప్తున్నట్టు అంటే శ్రీరంగం అని అర్థం గుర్తుపెట్టుకోండి. కోయిల్ అని అంటే శ్రీరంగం అని అర్థం. ఏదైనా చేరిస్తే ఆ ఫలాని దివ్య దేశం అని వస్తుంది. అలాగే ముందు వెనక ఎవరి పేరు లేకుండా తిరుమొഴి అని అన్నాం అనుకోండి, అప్పుడు పెరియ తిరుమొഴి అనే దివ్య ప్రబంధం వస్తుంది. తిరుమంగయాళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం. అలా కాకుండా మనం ఏ పేరుతో చెప్పుకుంటూ ఉంటే పెరియాళ్వార్ తిరుమొഴి, నాచియార్ తిరుమొഴి ఇలా చెప్పుకున్నప్పుడు ఆయా మహానుభావులు ఆళ్వార్లు అందించినటువంటి తిరుమొഴి దివ్య ప్రబంధంగా మనం దాన్ని గ్రహించాలి అని అనుకుంటున్నాం. అంచేత వారు రచించినటువంటి దివ్య ప్రబంధము వారి పేరుతోటే ప్రసిద్ధమైంది కాబట్టి పెరియాళ్వార్ తిరుమొഴి అనేటటువంటి దివ్య ప్రబంధం దీనికి. అంటే మనం తిరుమొഴి చదువుకున్నాం అని అన్నారనుకోండి, అప్పుడు పెరియ తిరుమొഴి అనే భావన వస్తుంది. అలా కాకుండా పెరియాళ్వార్ తిరుమొഴి అనేటటువంటి వ్యవహారమే మనం పెట్టుకోవాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, కానీ ఇవాళ క్రమం మాత్రం మీకు చెప్తాను. ప్రార్థనా శ్లోకాల యొక్క క్రమాన్ని మాత్రం ఇవాళ అనుసంధానం చేసుకుందాం. తర్వాత పల్లాండవి చదువుకోవాలి కాబట్టి మిగిలిన వివరాలన్నీ కూడా అనుసంధానం చేసుకుందాం. మనం ఇప్పుడు
మన చేతిలో ఉండేటటువంటి గ్రంథంలో ఈ పెరియాళ్వార్ తిరుమడి దివ్య ప్రబంధానికి రెండు ప్రధానమైనటువంటి తమిళ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ రెండు వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి విశేషాలకి ఆంధ్ర వివరణం కూడా ఉంది. ఇది ఈ గ్రంథంలో ఉండేటటువంటి విశిష్టత. నాలాయిర దివ్య ప్రబంధానికి అంతటికీ కూడా మణిప్రవాళ వ్యాఖ్యానాన్ని అందించినటువంటి మహానుభావులు పెరియవాచ్యాం బిళ్ళై అనేటటువంటి మహానుభావులు. ఈ విషయం మనకి తెలిసిన అంశమే. కానీ పెరియాళ్వార్ తిరుమడి దివ్య ప్రబంధానికి ఉండేటటువంటి మరొక విశిష్టత ఏమి అనంటే, అలా పెరియవాచ్యాం బిళ్ళై అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానము 4 పదులకి అంటే 4 శతకాలకి లుప్తమైపోయేది. అంటే చెదలు పట్టి పాడైపోయిందో ఏదైందో మొత్తం మీద ఆ వ్యాఖ్యానము లభించకుండా పోయిందనమాట. అప్పుడు ఆ వ్యాఖ్యానాన్ని మణవాళ మామునులు పూర్తి చేశారు అని అంటారు. అంటే పెరియాళ్వార్ తిరుమడి దివ్య ప్రబంధ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులు పెరియజీయరులు సాక్షాత్తుగా కావడం అనేది ఒక విశిష్టత. అలాంటి భగవద్ రామానుజుల అపరావతారమైనటువంటి పెరియజీయరులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోబోతున్నాము అంటే మనకెంత అదృష్టమో ఒకసారి. సాక్షాత్తుగా భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి గద్యత్రయాన్ని ఎలా అయితే అనుసంధానం చేసుకుంటున్నామో, అలాగే పెరియజీయరులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానము ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. 4 పదుల దాకా పెరియజీయరుల యొక్క వ్యాఖ్యానమే కొనసాగుతుంది మనకి. మళ్ళీ 5వ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ పెరియవాచ్యాం బిళ్ళై వ్యాఖ్యానం ఉంటుంది అని అంటారు. అది దీంట్లో ఉండేటటువంటి విశిష్టత. అలాగే దీంట్లో ఉండేటటువంటి స్వాపదేశార్థాలు అంటారు. అంటే సంప్రదాయ రీతికి చెందినటువంటి కొన్ని విశేష అంశాలని గురించి అనుగ్రహించినటువంటి మహానుభావులు తిరువాయిమొഴി పిళ్ళై అనేటటువంటి మహానుభావులు. దీనికి స్వాపదేశార్థాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులు మామునుల యొక్క గురువు గారైనటువంటి తిరువాయిమొഴి పిళ్ళై అనేటటువంటి మహానుభావులు. అంటే గురు శిష్యులు ఇద్దరూ అందించినటువంటి వ్యాఖ్యాన మూలం మన చేతిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, వీటి విలువలు మనకి తెలియదు. అసలు మనకి ఈ వ్యాఖ్యానాలు ఉన్నాయి అన్న అంశం కూడా తెలియదు. పెద్దలు ఇంకా కృషి చేసి ఇన్ని వందల సంవత్సరాల కిందటి గ్రంథాలని మనకి అందుబాటులో, మనకంటే తమిళంలో ఉండొచ్చు, తమిళ స్క్రిప్ట్ లో ఇప్పటికీ మనకి ద్రావిడ దేశంలో అన్ని గ్రంథాలు లభ్యమవుతున్నాయి. కానీ తెలుగు స్క్రిప్ట్ లో మనకి గ్రంథాలు దొరకటం లేదు. మహానుభావులు అన్నంగరాచార్య స్వామి వారు ఏం చేసి ఉన్న రోజులలో తెలుగులో కూడా వారు గ్రంథాలని మనకు అందించారు. తర్వాత అవి లుప్తం అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం మనకి తమిళంలో దొరుకుతుంది, కానీ తెలుగు స్క్రిప్ట్ లో దొరకడం చాలా కష్టం. అలా తెలుగు స్క్రిప్ట్ లో మనం వేసుకున్నాం కాబట్టి దీన్ని అనుసంధానం చేసుకోగలుగుతాం అన్నమాట. అలాంటి 2 వ్యాఖ్యానాలు దీనికి ఉన్నాయి. అంచేత ఇప్పుడు ప్రార్థన మనం ఎలా చేసుకోవాలి అని అంటే, స్వాపదేశార్థాన్ని మనం అక్కడక్కడ స్పృశించాము. మామూలుగా ఉండేటటువంటి తమిళ మణిప్రవాళ వ్యాఖ్యాన పంక్తులని మాత్రం చక్కగా అనుసంధానం చేసుకుందాం. ఏ పద్ధతిలో అనుసంధానం చేస్తామనేది రేపు మీకు నేను వివరణ చేస్తాను. ఇప్పుడు మనం ప్రార్థన ఏం చేసుకోవాలి, మంగళాశాసనం ఏం చేసుకోవాలి అన్నది మాత్రం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకునేటటువంటి శ్లోకాలు ఎప్పుడూ పెరియాళ్వార్ అనేసరికల్లా గురు ముఖమనధీత్య అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. అలాగే ఉపదేశ రత్నమాలలో మనకొక ఆళ్వార్ల పెరియాళ్వార్ల వైభవాన్ని గురించి చెప్పేటటువంటి పాశురం ఉంటుంది. మంగళాశాసనத்தில் మత్తుళ్ళవాళ్వార్గళ్ అనేటటువంటి పాశురం ఒకటి ఉంటుంది. ఈ 2 మనం నిత్యంగా అనుసంధానం చేసుకుందాం. ఇది మనం నీరాటం అవి అనుసంధానం చేసినప్పుడు ఈ క్రమంలోనే అనుసంధానం చేసుకున్నాం. వీటితో పాటుగా మనం అనుసంధానం చేయాల్సినటువంటి మరొక 2 శ్లోకాలు. వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు పెరియజీయర్లు కాబట్టి వారి వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఒకటి, అలాగే
పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకం 1, 2 ఉన్నాయి. అవి మీ చేతిలో ఉండేటటువంటి పుస్తకంలోని సింగరాచార్య స్వామి వారి యొక్క ముందు మాట ఒకటి ఉంటుంది, చూడండి. సింగరాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి ముందు మాట ఉంది. ఆ ముందు మాట తీసుకోండి. రోమన్ నెంబర్స్ ఉన్నాయి కిందని, అందుకని ఆ నెంబర్లు జాగ్రత్తగా చూసుకోండి. సింగరాచార్య స్వామి వారి ముందు మాట అని అనుకుంటే తెలిసిపోతుంది మీకు. 13వ పేజీ అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ 13వ పేజీ తీసుకోండి. అందులో ఒక మంచి శ్లోకంతో ప్రారంభం చేశారు, చూడండి. ఇంచుమించుగా ఒక ఏడాది పాటు మనం ఇది చదువుకుంటాం కాబట్టి ఈ శ్లోకాలు మనకి చక్కగా పట్టుబడతాయి. కాబట్టి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. ఇప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి అని అంటే ఇవాళకి నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవండి. గురుముఖమనధీత్య ప్రాహ వేదాన శేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః ససురమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకంతం విష్ణు చిత్తం నమామి. மங்களாசாசனத்தில் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதான் நன்றி பொங்கும் பரிவாலே வில்லி புத்தோர் பட்டல் பிரான் பெத்தான் పెరియాళ్వార్ ఎన్నుం పెయర్. ఇవి రెండు మీకు తెలిసినవే, ఇవి మీరు కూర్చుకుంటారు. ఇప్పుడు కొత్తగా మనం అనుసంధానం చేయవలసినటువంటి మరొక 2 శ్లోకాలు చెప్తున్నాను, చూడండి. లక్ష్మీనాయక పాద పంకజయుగీ ప్రేమాతిరేకేణ యః తస్మై మంగళవాచనాయ యతతే శ్రీ విష్ణు చిత్తః సదా తస్మై సూరివరాయ విష్ణుపరతా సంస్థాపనాఖ్య క్రియా దక్షాయాస్తు నమస్సతం మమ కృతం భూయోపి భూయోపి చ. ఎంత బాగుందో చూడండి శ్లోకం. భూయేవాస్తు భూయః అని భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఆ అమ్మవారి యొక్క తనయంలాగే ఇది కూడా మనకి ధ్వనిస్తూ ఉంటుంది. ఇందులో లక్ష్మీనాథుని యొక్క పాద పంకజాన్ని యందు ప్రేమతో ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి విష్ణు చిత్తులు, ఆ మహానుభావులు విష్ణు పరత్వాన్ని స్థాపించటంలో మంచి సమర్థులు అయినటువంటి వారు. అలాంటి వారికి నమస్సతం మమ కృతం. నమస్సతములు అంటే 1,000,000,000 వందనాలుని చేస్తున్నాను. ఒకసారి కాదు, భూయోపి భూయోపి చ అని రోజు మనం పెరియాళ్వార్లకి దాసోహ సమర్పణం చేస్తాం. ప్రార్థనా శ్లోకంలో ఈ శ్లోకాన్ని కూడా మనం కలుపుకుంటాం. గురుముఖమనధీత్యాతో ప్రారంభం చేస్తున్నాం. మంగళాశాసనతిల్ అనే పాసురాన్ని అనుసంధానం చేస్తాం. తర్వాత లక్ష్మీనాయక పాద పంకజయుగి అనే శ్లోకాన్ని అనుసంధానం చేస్తాం. తర్వాత మరి పెరియజీయర్ వైభవాన్ని గురించి అన్నంగరాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి వరవరముని శతకం అనేటటువంటి ఒక శతకంలో ఒక శ్లోకాన్ని అక్కడ ఇచ్చారు, చూడండి. పేజీ నెంబర్ 14 అనుకుంటాను నేను, లేదా 16, అది చూసుకోండి ఒకసారి. 14. శ్రీ విష్ణు చిత్త పద పద్మరజోనుషంగాత్ చిత్తం యదీయ చరణ స్మృతయా సమింధే అవ్యాజవత్సలతయా ప్రథితః సదాస్మాన్ అవ్యాత్స సుందరవరో ముని సార్వభౌమః. ఈ పేజీకి పక్క పేజీలోనే పైనే ఆ శ్లోకం ఉంది. సుందరవరః వరవరమునులు మనలను రక్షించుగాక అని ప్రార్థనా శ్లోకం అన్నమాట. వారి వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకం. శ్రీ విష్ణు చిత్త పద పద్మ రజోనుషంగాత్. విష్ణు చిత్తుని యొక్క పాదాల యొక్క రజస్సుతో సంపర్కం ఉండడం వల్ల చిత్తం యదీయ చరణ స్మృతయా సమింధే, ఎవరి యొక్క చరణ స్మృతితో గొప్పతనాన్ని పొందిందో ఎవరి మనస్సు అవ్యాజ వత్సలతయా ప్రసిద్ధ, అపారమైనటువంటి వాత్సల్యాన్ని కలిగిన వారు అని ప్రసిద్ధులైనటువంటి ససుందరవర అస్మాన్
అవ్యాత్ మనలను రక్షించుగాక అని వరవరమునులకి మనం దాసోహ సమర్పణాన్ని చేసుకుంటాం అన్నమాట. ఈ 4 శ్లోకాలు కూడా మనం ప్రార్థనా శ్లోకాలుగా పెట్టుకుని రోజు అనుసంధానం చేసుకుందాము. ఇక తర్వాత పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలిపేటటువంటి దేశకుల యొక్క పాశురం ఒకటి పాశురం ఒకటి ఉంది. దాన్ని రేపు చెప్తున్నాను. చివరిలో మనం అనుసంధానం చేసుకోవలసినటువంటివి ఏవి అనంటే మంగళాశాసనం, శ్రీరంగనాథ మంగళాశాసనాన్ని రోజు అనుసంధానం చేసుకున్నాం, అలవాటైంది కదా మనకి. అలాగే పెరియాళ్వార్ల యొక్క మంగళాశాసన శ్లోకాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అనంటే ఇంతకు ముందు మనం 2, 3 శ్లోకాలు అనుసంధానం చేసేవాళ్ళం. చివరిలో ఈ నిత్యానుసంధానం పుస్తకం 2 వాల్యూమ్స్ ఉంటాయి మనకి, జెట్ వాళ్లే వేశారు. ఇది నిత్యానుసంధానం అని ఈ పుస్తకం. ఈ పుస్తకంలో మనకి పెరియాళ్వార్ల యొక్క మంగళాశాసన శ్లోకాలు ఉన్నాయి. అందులో 2, 3 మనం ఇంతకు ముందు చదువుకున్నాం. ఇప్పుడు ఒక 7, 8 ఎక్కువ చదవడం మనకు అలవాటు అయింది కాబట్టి వీటిని కూడా మనం అనుసంధానం చేసుకుంటాము. చివరిలో మంగళాశాసన శ్లోకాలు అనుసంధానం అయిన తర్వాత ఎప్పటిలాగే మనం వాజి తిరునామాలు, పెరియాళ్వార్ల యొక్క వాజి తిరునామాలని అనుసంధానం చేసుకుంటాం. ఇది మనకి ప్రారంభము, ముగింపు క్రమం. దీన్ని పాటిస్తాం. పెరియాళ్వార్ తిరుమలి అనుసంధానం చేసుకున్న అన్నన్నాళ్ళు ఇదే క్రమం మనకి కొనసాగుతుంది. ఇవన్నీ మళ్ళీ మీకు ఎవరో ఒకరు చక్కగా డిటిపి తీసి ఒక దీంట్లో PDF చేసి పెడతారనుకోండి. కానీ జాగ్రత్తగా గమనిస్తారు కదా అందరూ అని వివరణ చేస్తున్నాను. వీటన్నింటినీ ఒక చోట రాసి PDF చేసి మీకు పెడితే దాన్ని మీరు ఫాలో చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం హాయిగా ఆనందమయంగా పెరియాళ్వార్ తిరుమడి దివ్య ప్రబంధ అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాము. ఇవాళకి లాంఛనంగా ఒకసారి మనం మొట్టమొదటి పదాన్ని, అవతారికలో వచ్చినటువంటి మొదటి మాటని అనుసంధానం చేసుకుందాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ప్రారంభం చెయ్యాలి కనుక. ఇందులో పల్లాండు వ్యాఖ్యానం కూడా మనం కలుపుకున్నాం కాబట్టి రోమన్ నెంబర్స్ లో ఉండేటటువంటి పేజీలన్నీ తీసేయండి. మొదటి ఇంట్రడక్షన్ పార్ట్ అదంతా. తర్వాత పల్లాండు దివ్య ప్రబంధ వ్యాఖ్యానం అంతా కూడా తీసేస్తే మనకి పెరియాళ్వార్ తిరుమొഴി మొదటి దశకం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే 105వ పేజీ నుంచి ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి. రోమన్ నెంబర్స్ అన్ని తీసేసి మళ్ళీ మా కామన్ నెంబర్స్ లో వచ్చిన తర్వాత 100 పేజీలు తీసేసుకున్న తర్వాత 105వ పేజీ నుంచి పెరియాళ్వార్ తిరుమొഴി దివ్య ప్రబంధ వ్యాఖ్యానము మనకి ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఒక పేజీలో ఏవేవి ఉన్నాయి అనంటే మొదటి గీతం ఉంది చూసారా, అందులో స్వాపదేశార్థ వ్యాఖ్యానం ఉంది. తర్వాత గీతం ఉంది చూసారా, అది పెరియజీయర్ వ్యాఖ్యానం ఉంది. తర్వాత కిందని దానికి తెలుగు వ్యాఖ్యానం ఉంటుంది. చదువుతూ ఉంటాం కాబట్టి అర్థమైపోతుంది, బెంగపడక్కర్లేదు. మొదటి రోజు కంగారుగా ఉన్న తర్వాత మనకి అర్థమైపోతుంది. ఇవాళ ఏకాదశి శుభ ప్రారంభం. పెద్దలు మనకి పాసురాజ్ఞ చేసి ఉన్నారు కాబట్టి వన్నమాడంగల్ సూడు అనేటటువంటి పాసురంతో ప్రారంభం అవుతుంది. కానీ ముందు అవతారిక ఉంటుంది కదా, ఆ అవతారికలో ఉండేటటువంటి ఒక 2, 3 లైన్లు మాత్రం ఇవాళ ప్రారంభం చేస్తాను. పేజీ తీసుకుంటే 105వ పేజీ తీసుకుంటే గమనించండి. శ్రియపతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ సర్వరక్షకనాన సర్వేశ్వరం தமக்கு சந்நிகிதனானவளவிலே பிரணவத்தில் சொல்லுகிறபடியே அவனை தமக்கு ரக்ஷகனாகவும் தம்மை அவனுக்கு ரக்ஷ்யபூதராகவும் அனுசந்தித்து ஸ்வசேஷத்வானுரூபமான விருத்தி விசேஷங்களை அவன் திருவடிகளிலே செய்ய அமைந்திருக்க அவனுடைய சர்வ ரக்ஷகத்வாதிகளிலே ஆழங்கால் பட்டு அவனை குழைச்சரக்காக நினைக்கையாலும் காலாதீதமான வஸ்து கால சாம்ராஜ்யம் பண்ணும் தேசத்திலே வந்து சந்நிகிதமாவதே இவ்வஸ்துவுக்கு
என்ன தீங்கு வருகிறதோ என்னும் பயத்தாலும் அவனை ரக்ஷபூதனாக நினைத்து தாம் ரக்ஷகராய் நின்னோ மங்களாசாசனம் பண்ணுகிறவளவில் உபய விபூதியுக்தனான நிலையிலே மங்களாசாசனம் பண்ணினவளவன்னிக்கே அவனை సంసారి సంరక్షణార్థமாக பிரதிகூல பூயிஷ்டமான இத்தேசத்திலே வந்து அவதரித்து செய்தருளின சேஷ்டிதங்களை அனுசந்தித்து அதீத காலங்களில் அபதானங்களுக்கு உத்தர காலத்திலே வைரெறியும் ஸ்வேமஸ்வபாவராகையாலே திருவவதார விசேஷங்களுக்கு மங்களாசாசனம் பண்ணி அருளினார் திருப்பல்லாண்டிலே.